మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. ఈరోజు మీ అందరితో కూడి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మనము ప్రతి సాయంకాల సమయమందు లేదా ప్రతి శుక్రవారము సమయమందు కూడా రాజుల గురించిన అధ్యాయాలను మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి సాయంకాల సందర్భాలలో పెట్టే ప్రతి మీటింగ్ కూడా 7 గంటలకి ప్రారంభమయ్యి 8 గంటల లోపు లేదా 8 గంటలకి ముగింపబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ఉన్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు మనము నేర్చుకునే మరొక రాజు పేరేమిటి అంటే హోషియా అనే ఒక రాజు గురించి నేర్చుకుందాం. ఇప్పటిదాకా మనము 15 రాజుల యొక్క జీవితాలను పరిశీలన అయితే చేశాం. 15 రాజుల జీవితాలను పరిశీలన చేస్తే వాటిలో చాలా అరుదుగా నీతిమంతులైతే కనపడ్డారు, అరుదుగా జ్ఞానవంతులైతే కనపడ్డారు. అధికారం ఉన్నది కానీ చాలామందిలో నీతి లేదు, అధికారం ఉన్నది కానీ చాలామందిలో దేవుని జ్ఞానము లేదు, అధికారం ఉన్నది కానీ చాలామందిలో భక్తి కూడా లేదు. మరి ఈ యోషియా రాజును ఒకవేళ మనం చూసినట్లయితే ఇతను ఎటువంటి వాడు? ఇతడు ఏ వయసులో రాజు అయ్యాడంటే 8 సంవత్సరాల వయసులో, అంటే చాలా చిన్న ప్రాయంలో, చాలా బాలుడుగా ఉన్న వయసులో రాజు అయినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అంటే మీ అందరికీ ఇంకా బాగా అర్థం కావాలి అంటే మా అబ్బాయి అంత వయసు అంటే ఎంత పిల్లవాడు? చాలా చిన్న పిల్లవాడు. అంత చిన్న పిల్లవాని యొక్క వయసులో దేవుడు అతనికి రాజుగా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఒక్కోసారి దేవుడు బాగా తలపండిపోయిన వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు అనుకోవడము చాలా తప్పు. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన చూసే అర్హత ఏమిటి అంటే నీకెంత జ్ఞానం ఉంది, నీకెంత చదువు ఉంది, నీకెంత బలం ఉంది, నీకెంత సొమ్ము ఉంది, నీకెంత సోకుంది అంటే ఈ కోణంలో ఆయన చూడడు. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు చూసే ప్రప్రథమైన ఒక విషయం ఏమిటి అంటే నీలో ఎంత భక్తి ఉంది, నీలో ఎంత భక్తి ఉంది. యోషియా అనే ఈ రాజు చిన్న వయసులో రాజు అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ఇతను చాలా భక్తిపరుడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే హోషియా అనే ఈ రాజుకు అర్థం ఏమిటి అంటే ఆ పేరుకు అర్థము యెహోవా ఆదుకొనును లేదా యెహోవాచే స్వస్థత పొందినవాడు. యెహోవా ఆదుకొనును లేదా యెహోవా చేత స్వస్థత పొందినవాడు. అయితే మంచి పేరు పెట్టుకున్నాడు, మంచి అర్థం కూడా ఉంది. ప్రియ సహోదరులారా, హోషి అంటే ఆదుకొనుట, యాహూ అంటే దేవుడు. పేరుని 2 భాగాలుగా చేస్తే యోషి అంటే ఆదుకొనుట, యాహూ అంటే దేవుడు అనే పేరు అర్థం. ఇతడు యోధా రాజ్యానికి ఎన్నో రాజు అని ఒకవేళ పరిశీలన చేస్తే ఇతను 16వ రాజు. ఇప్పుడు 16వ రాజుగా వచ్చిన హోషియా, 8 సంవత్సరాలలో రాజైన హోషియా, ఇతను మంచివాడా లేదా ఇతను చెడ్డవాడా? ఇతడు భక్తిపరుడా లేదా ఇతడిలో భక్తి లేదా అనేది మనము పరిశీలన చేయడానికి ముందుకు వెళదాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇతని జీవితాన్ని ఒకవేళ మనం చూస్తున్నట్లయితే నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఇతని గురించి నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏమిటి అంటే వీళ్ళ నాన్న చెడ్డోడు, వీళ్ళ తాత కూడా చెడ్డోడు, వీళ్ళ ముత్తాతని ఇతను చూడలేదు. మరి ఇతను మంచోడవుతాడా చెడ్డోడవుతాడా?
అనేది పరిశీలన చేసినప్పుడు ఇతడు చాలా మంచివాడిగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇతను ఎలా మంచివాడయ్యాడు అనేది పరిశీలన చేస్తే దేవుని కృపే ఒక్కోసారి కొంతమందిని మంచి వాళ్ళుగా మార్చేస్తుంది. అంటే ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే మనుషులను మార్చడానికి మనుషులే వస్తారని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో మనుషులు మార్చక్కర్లా, దేవుడే మార్చేస్తూ ఉంటాడు. కాబట్టి యోషియా ఎలా భక్తిపరుడయ్యాడు అని ఒకవేళ క్వశ్చన్ మార్క్ వేస్తే దేవుని కృపే ప్రధానమైన కారణము. ఒకవేళ రెండవ కారణం ఏమై ఉండొచ్చు అంటే తన తల్లి అయినా తాను యోషియాని భక్తిపరుడుగా మార్చి ఉండవచ్చు అని కూడా కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తూ ఉంటారు. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 329వ పేజీ, బైబిల్లో 329వ పేజీలో ఈ యోషియా గురించి మనము పరిశీలన అయితే చేస్తాం. యోషియా ఈ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు అతను 31 సంవత్సరములు ఏలెను. ఇతను ఏ వయసులో రాజు అయ్యాడంటే 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 31 సంవత్సరాలు. అంటే కొంచెం పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య ఏమీ కాదు. అయితే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా అంతకాలం పరిపాలన చేయని పరిస్థితి ఒక్కోసారి. అంటే కొంతమంది భక్తిహీనులు ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. మనం ఆమోను చూసినట్టయితే ఎంతకాలం పరిపాలన చేశాడు? 2 సంవత్సరాలే. వాళ్ళ నాన్న ఎంతకాలం పరిపాలన చేశాడంట? 2 సంవత్సరాలే. కానీ వాళ్ళ తాత 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఈ యోషియా కూడా చిన్న కాలం ఏం పరిపాలన చేయాల. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 31 సంవత్సరాల పరిపాలన చేశాడు. అయితే ఈ 31 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు పూర్తి వయసు ఎంత అంటే అతను చనిపోయినప్పుడు 31 + 8 = 39. అంటే అతను జీవించినంతకాలం ఎన్ని సంవత్సరాలు అంటే 39 సంవత్సరాలు. మరి ఈ 39 సంవత్సరాలు ఇతడు ఎలా బ్రతికాడు? ఈ 39 సంవత్సరాలు యథార్థవంతుడుగానే ఉన్నాడా? ఈ 39 సంవత్సరాలు నీతిమంతుడుగానే ఉన్నాడా? ఈ 31 సంవత్సరాలు లేదా ఈ 39 సంవత్సరాలు రాజ్య పరిపాలన తనకు నచ్చినట్లుగా, తనకు వచ్చినట్లుగా, తన ఇష్టానుసారంగా చేశాడా లేదా దేవుని చిత్తానుసారం చేశాడా అనేది పరిశీలన చేద్దాం. నా ప్రశ్న అర్థమైందా? తనకు వచ్చినట్టుగా చేశాడా, దేవునికి నచ్చినట్టుగా చేశాడా అనేది మనం చూద్దాం. చూడండి 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనను సరిగ్గా ప్రవర్తించను. అంటే యోషియా జీవితాన్ని చూస్తే సరిగ్గా ఎవరు కనపడుతున్నారంట? దావీదు. కొంతమంది అంటూ ఉంటాం, అచ్చం నీ ముక్కు మీ మేనమావలాగా ఉంది, నీ కళ్ళు మీ అమ్మలాగా ఉన్నాయి అని అంటాం కదా. అలాగే యోషియా యొక్క ప్రవర్తనను చూస్తే, యోషియా యొక్క నడవడికను చూస్తే, తన యొక్క రాజ్య పరిపాలన ఒకవేళ చూస్తే ఇంచుమించుగా ఎవరు కనపడ్డారంటే దావీదు. మరి దావీదు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వాడిన ఒక పదాన్ని బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతడు యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికంట? ఈరోజు కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే మనుషులను మెప్పించాలని లేదా మనుషుల దగ్గర ఏదైనా లబ్ధి పొందాలని వాళ్ళ కొరకు పని చేస్తూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు కూడా ఎలాగ ఉంటారంటే సేవకులను మెప్పించే మాటలు, మెప్పించే పనులు చేస్తూ ఉంటారు. కానీ ఈ యోషియా యొక్క జీవితంలో మనం ఎవరి దృష్టికి అనుకూలంగా ఉండాలంట అంటే ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఒక బాలుడైనా, ఒక వృద్ధుడైనా మనము ఎవరి దృష్టిలో మంచి వాళ్ళం అనిపించుకోవాలా? మనం ఎవరి విషయంలో యథార్థంగా ఉండాలా? మనం ఎవరి చేత మంచి పేరు తెచ్చుకోవాలంటే దేవుని చేత. ఇతనికి అంత మంచి పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే ఇతడంట
దేవుని వాక్యమునకు యథార్థముగా నడుచుకొనుచు ఎటు కదలలేదంట చెప్పండి. కుడి ఎడమలకు. ఈరోజు ఒక్కోసారి కొంతమంది భక్తిగా వాళ్ళ జీవితాలు ప్రారంభిస్తారు, కానీ కొన్ని సందర్భాలలో కుడి ఎడమలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొన్ని హద్దులు మీరి మాట్లాడడము, హద్దులు మీరి ప్రవర్తించడము, హద్దులు మీరి ఏదైనా పనులు చేయడము, కుడి ఎడమలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక్కోసారి తప్పిపోతూ ఉంటారు. అయితే ఇతను మాత్రం ఎలాంటి వాడంటే యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన వాక్యానికి అటు వెళ్ళలేదు, వాక్యానికి ఇటు అంటే తిను ఎవరి కంట్రోల్లో బాగా ఉన్నాడు అంటే తిను తన జీవితాన్ని బాగా కంట్రోల్డ్గా పెట్టుకున్నాడు. ఈరోజు ఒక్కోసారి కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. కూర్చో అనగానే కూర్చో అంటారు, పొమ్మనగానే పోతూ ఉంటారు, వద్దనగానే ఆగిపోతూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? వాళ్ళ తల్లిదండ్రులను చూసి భలే కంట్రోల్లో పెట్టారు అని అంటారు. ఇంకా బాగా అర్థం కావాలంటే భార్యాభర్తల సంబంధం. గట్టిగా భార్య కరుపరవగానే భర్త మౌనంగా ఉన్నాడంటే అప్పుడు ఏమంటారు? మీ ఆయన్ని బాగానే కంట్రోల్లో పెట్టావు కదా. నిజంగా కొంతమంది భర్త భార్యని అరవడం కాదు, భార్య భర్తని అరవడాలు, భర్తని భార్య అదుపులో పెట్టడాలు జరుగుతుంటాయి. సరైన విధమైన అదుపులో ఎవరినైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ యోషియా అనే అతను తాను భార్య అదుపులోనో, భర్త అదుపులోనో, రాజ్యం అదుపులోనో, జనుల అదుపులో ఆయన లేడు. ఎవరి అదుపులో ఉన్నాడంట? దేవుని అదుపులో ఉన్నాడు. అయితే అలా అదుపులో ఉన్నప్పుడు ఇదే పదము ఎక్కడ వాడారంటే చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ కూడా యెహోషువ అనే ఒక వ్యక్తి కొత్తగా అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినప్పుడు యెహోషువ కొంచెం భయపడుతున్నాడేమో, కొంచెం అధైర్యంగా ఉన్నాడేమో. అప్పుడు 7వ వచనం ఏం తెలియజేస్తుందంటే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. అంటే ఒక జీవితానికి ధైర్యం ఎప్పుడు వచ్చిందంట? జాగ్రత్త ఉన్నప్పుడా, జాగ్రత్త లేనప్పుడా? ఈరోజు చాలామంది జాగ్రత్తగా ఉండరు. కొంతమంది షుగర్ పేషెంట్లు కూడా నేను చూస్తూ ఉంటా. షుగర్ తినకూడదుగా బ్రదర్ అంటే, ఏమవుతుంది బ్రదర్, నేను తింటాను, మందులు కూడా వేసుకుంటాను అని అంటూ ఉంటాను. నువ్వు కూడా తిను బ్రదర్ అంటూ ఉంటారు. మనం జాగ్రత్త లేకుండా ధైర్యంగా ఎప్పుడు ఉండలేం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే ఆ జాగ్రత్త నీకేమిచ్చిద్దంట? ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుడు కూడా తన ప్రజలకి ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాస జీవితం జాగ్రత్త, నీ ప్రవర్తన జీవితం జాగ్రత్త, నువ్వు ఎవరి అదుపులో ఉన్నావో జాగ్రత్త, ఒకసారి చూసుకో. అయితే ఒకవేళ నువ్వు దానిలో జాగ్రత్త తీసుకుంటే నువ్వు బహుధైర్యంగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అంటండి? ఈరోజు కొన్ని పనులు కూడా క్రమంగా చేయాలి. క్రమంగా చేస్తే ధైర్యంగా ఉండొచ్చు. క్రమంగా చేయకపోతే, మేము కూడా ఒకసారి ఒక ట్రైన్ ఎక్కాము, టికెట్ తీసుకున్నాం కానీ రిజర్వేషన్ లేదు, కానీ ఏసీ భోగి ఎక్కాం. టీసీలు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం కాబట్టి అని. అంటే ఇస్తున్నప్పుడు భయంగా ఎవరు వస్తారో భయంగా కూర్చున్నాం. ఒకవేళ నేను రిజర్వేషన్ తీసుకుని ఒకవేళ ఆ టికెట్ ఎక్కితే అప్పుడు ఎలా ఉంటా? చాలా ధైర్యంగా ఉంటా. ఇంతకుముందు ఇప్పటికి ఏంటి తేడా? జాగ్రత్త పడి టికెట్ చేసుకోవడం, జాగ్రత్త లేకుండా ట్రైను ఎక్కడం, అంతేనా? మరి ట్రైన్ ఎక్కినప్పుడే అంత భయపడుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితం కూడా ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముందుగానే అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది అంటారు, నేనేం ఆలోచించను బ్రదరు, అంతా దేవుడి మీద ఆధారపడతావు. దేవుడి మీద ఆధారపడు, మంచిదే, కాదనట్లేదు. దేవుని మీద ఆధారపడుతూ జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం. ఒకవేళ దావీదు కూడా దేవుడి మీదే ఆధారపడ్డా, దేవుడికి ఆలయం కట్టాలి అంటే ఆలయం వచ్చేదా? ఆయన ముందుగానే ఏం చేశాడంటే దేవాలయానికి కావాల్సిన బంగారాన్ని దాచాడు, దేవాలయానికి కావాల్సిన ఇత్తడి, వెండి, సకల ఆభరణములన్నిటిని కూడా ఆయన దాచాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో జాగ్రత్త చాలా అవసరం.
కాబట్టి ఈ యోషియా అనే ఈ రాజు కూడా తను ఎలా ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అక్కడ చదువుదాం ఇంకా. నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అంటే నీ జీవితం జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మోషే ద్వారా నీకు ఏదైతే తెలియజేశాడో వాటిని వినడము, వాటిని బట్టి జీవించడం, అదే జాగ్రత్త జీవితం. ఒకవేళ నువ్వు మోషే మాటలు వినితే, మోషే మాటలు సారంగా నువ్వు జీవిస్తే నీ జీవితం ఎలాగుంటుందంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయితే అక్కడ చదువుదాం, నాతో పాటు మీరు చదవండి. ఇది నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఒక జాగ్రత్త కలిగిన జీవితం ఎలా ఉంటుందంటే, అతను ఎటు పడితే అటు వెళ్ళిపోడు, ఏది పడితే అది మాట్లాడదు, ఏది పడితే అది చేయడు. ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి అడుగులోనూ ఏం తీసుకుంటాడంట? ఒకవేళ దాన్ని ఇతరులకి నచ్చకపోవచ్చు, ఇతరులు దానిని చూసి చేదస్తమని కూడా అనుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం కూడా పొరుగు వారికి ధనం ఇచ్చినప్పుడు జాగ్రత్త కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగానే నోట్లు పెట్టుకుంటారు, ముందుగానే విలువైన వాటిని పెట్టుకుంటారు, ముందుగానే ఇంకేం పెట్టుకుంటారు, చెక్కులు పెట్టుకుంటారు. అంతేనా? ఒకవేళ రెక్లెస్గా ఉన్నాడు ఏం చేస్తాడు, ఇదిగో డబ్బులు తీసుకోపో తర్వాత ఇవ్వు అన్నాడు అనుకో, తర్వాత ఆడేం చేస్తాడు? ఆడేం చేసినా మనం ఏం చేయలేం. అంటే ధనము దగ్గర జాగ్రత్తగా ఉంటే ధనం వచ్చింది కదా. మరి విశ్వాస జీవితంలో కూడా జాగ్రత్తగా ఉంటేనే నువ్వు ధైర్యముగా ఉండగలవు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని నేను చూపించాను అంటే, జాగ్రత్తగా ఉంటే దేవుడే నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, జాగ్రత్తగా ఉంటే దేవుడే నీకు సహాయంగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటే నువ్వు ధైర్యంగా కూడా ఉండవచ్చు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? యోషియా 8 ఏళ్ల వయసులో రాజు ఎలా అయ్యాడంటే, అతడు తన జీవితంలో జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టే అతడు ధైర్యంగా ఉన్నాడు. కాబట్టే తను తన రాజ్యంలో 31 సంవత్సరాల రాజ్య పరిపాలన చేయగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను కూడా ఈ యోషియాని బట్టి మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మరి మీ జీవితంలో మీరు జాగ్రత్తగా ఉన్నారా? ఒకవేళ మీరు జాగ్రత్తగా లేకపోతే యోషియా రాజును మీరు చూడండి. ఆయన రాజు అయినప్పుడు తన వయసు ఎంతంట? అందరూ చెప్పాలి. ఎంత? 8 సంవత్సరాలు. ఎంతకాలం పరిపాలన చేశాడు? అంతకాలం పరిపాలన చేయడానికి గల కారణం ఏంటి? ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు కాబట్టి అతను రాజుగా ఉన్నాడు. తర్వాత ప్రియ సహోదరులారా, మరొక విషయాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. ఇతడు జాగ్రత్తగా ఉండడమే కాదు కానీ అతడు తన జీవితంలో చేసిన కొన్ని గొప్ప పనులను మనమైతే పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆయన వయసు ఎంత అంటే, వెంటనే రచయిత ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే 8 ఎంత అయింది? 16 ఏళ్ల వయసుకి అతన్ని ఆ రచయిత తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం 34 వచ్చిన తర్వాత అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు అతని వయసు ఎంత? రాజ్య పరిపాలన 8 సంవత్సరాలు. తన వయసు ఏ వయసులో రాజయ్యాడు? 8 ఏళ్ళకి రాజయ్యాడు. అంటే ఇప్పుడు పూర్తి వయసు ఎంత? 16 సంవత్సరాలు. అప్పుడు తాను చేసిన ఒక పనిని రచయిత చెప్తూ ఉన్నాడు. 3వ వచనం నుంచి మనం చదువుతాం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున, అంటే ఏ వయసులో రాజయ్యాడు? 8 ఏళ్ల వయసులో రాజయ్యాడు. 8 సంవత్సరాలు, 8 + 8 = 16. ఈ 16 ఏళ్ల వయసులో తాను చేసిన పని ఏమిటి అంటే, తాను ఇంకా బాలుడనై ఉండగానే, అంటే 16 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని కూడా బైబిల్ ఏమంటుందంట? బాలుడే అని అంటుంది. ఈ 16 ఏళ్ల వయసుకే అతను ఏం చేశాడంటే, అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను
దేవతా స్తంభములను పడగొట్టి 8 ఏళ్ల ఏట ఏం చేశాడంటే దేవునిని వెతికాడు. అంటే తను 16 ఏళ్ల వయసులో తను ఎవరిని వెతికాడంట? దేవునిని వెతికాడు. ఒకవేళ తను 20 ఏళ్ల వయసులో ఆయన ఏం చేశాడంటే రాజ్యములో ఉన్న దేవతా స్తంభాలను, రాజ్యములో దేవునికి వ్యతిరేకమైన ఉన్న ఉన్నత స్థలాలను, రాజ్యములో దేవునికి వ్యతిరేకమైన ఉన్న పోత విగ్రహములను తీసివేసి రాజ్యాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు 8 ఏళ్ళకి రాజయ్యాడు. 16 ఏళ్లలో దేవునిని వెతకడం బాగా ప్రారంభించాడు. తర్వాత 20 ఏళ్ళకి ఆయన చేసిన పని ఏమిటి అంటే రాజ్యాన్ని శుభ్రపరిచాడు. ఒక్కోసారి మనం కూడా కొన్ని పనులు వెంటనే చేయాలనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అవి వెంటనే అవ్వో, కొంచెం టైం తీసుకుంటాయి. అలా టైం తీసుకున్నప్పుడు మనం ఏం కంగారు పడకూడదు. మనం కూడా ఏం చేయాలంటే ఎదురు చూడాలి. మనం కూడా ఏం చేయాలంటే నిరీక్షించాలి. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ప్రతి దానికి సమయము కలదు, తగిన సమయం అందు ఇస్తాడని ఎదురు చూడాలి. కాబట్టి హోషియా అతను 8 ఏళ్ళకి రాజయ్యాడు. 16 ఏళ్ళకి దేవునిని బాగా వెతికాడు. ఈరోజు నిజముగా దేవునిని వెతకడంలో మనం ఎలా ఉన్నాం? అతడు దేవుణ్ణి వెతగ్గా తనకేం అర్థమైంది అంటే నేను నా రాజ్యము దేవునిలో కంటే పోత విగ్రహాలు దేవతా స్తంభాలతోనే నింపబడ్డాయి కదా, కాబట్టి వాటిని ఏం చేయాలనుకున్నాడంట? తీసివేయాలనుకున్నాడు. వాటిని తీసివేసి వాటిని పూజించిన వారి యొక్క యాజకుల యొక్క ఎముకలను కూడా పౌడర్గా చేసి చువర్ణంగా, అక్కడ చువర్ణం అంటాడన్నమాట, చువర్ణంగా చేసి బలిపీఠాల మీద దహించాడు. అంటే ఎంత సీరియస్ నిర్ణయం! ఒక్కోసారి కొంతమంది నిర్ణయాలు చూస్తే ఏంటి ఇంత తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాడు అని అంటూ ఉంటాం. ఎందుకు ఇంత సీరియస్గా పనిచేస్తున్నాడు అని అంటే తనకి అర్థమైంది, దేవుణ్ణి వెతికినప్పుడు నేను నిజ దేవునికి నేను నా రాజ్యం దూరం అయిపోతున్నాం. దూరం అయిపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఈ పోతపోసిన విగ్రహాలు, లేదా ఈ ధూప స్తంభాలు, లేదా ఈ దేవతా స్తంభాలు అని ఆలోచన చేసి వాటన్నిటినీ కూడా ముక్కలుగా తుత్తునీలుగా కొట్టి చువర్ణము చేసి వాటిని దహన బలి చేసినట్లుగా మనకైతే తెలియజేస్తూ ఉంది. తర్వాత మరొక వచనం కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. అతను రాజ్య పరిపాలనలో 18 సంవత్సరాలకి ఏం చేశాడు అంటే 8వ వచనం చదువుతాం. అతడు ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయినను, తరువాత అతడు అంటే మొదట ఏం చేశాడు? దేవుణ్ణి వెతికాడు. రెండోది ఏం చేశాడు? రాజ్యంలో అనవసరమైన వాటిని, భక్తిహీనతతో నడిపించే వాటిని ఏం చేశాడంట? తీసివేశాడు. తాను 26 ఏళ్ల వయసులో ఏం చేశాడు అంటే 18 సంవత్సరాలు అన్నాడు కదా, 18 ప్లస్ ఆయన వయసు ఎంత? 8 అంటే ఎంత? 26 ఏళ్ల వయసులో ఆయన ఏం చేశాడంటే దేవాలయాన్ని పవిత్రపరిచాడు. మీరు బాగా ఆలోచించేయండి. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ భక్తి కూడా ఏమైంది? తన విశ్వాసం కూడా ఏమైంది? తన పనులు కూడా ఏమయ్యాయి? పెరుగుతుంది. ఈరోజు చాలామంది వయసు పెద్దదైనప్పటికీ కూడా వాళ్ళు చేసే చిన్న పనులు బట్టి బాగా ఆనందపడిపోతూ ఉంటాం. చిన్న పనులు బట్టి మనం ఆనందపడకూడదు. తన వయసుకు తగ్గ పని చేస్తున్నాడా లేదా, తన వయసుకు తగ్గట్టు చేస్తున్నాడా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఒక్కోసారి మా అబ్బాయి కూడా ఇప్పుడు 2వ క్లాస్కి వచ్చాడు కదా, నాకు A to Z బాగా వచ్చు అంటాడు. A to Z వస్తే ఆనందపడతాం. ఎప్పుడు? అది LKGలో. 2వ క్లాస్కి వచ్చాక కూడా నాకు A to Z వచ్చు, నేను చాలా గొప్పవాడిని అంటే ఎలా అనిపిస్తుంది? కడుపు రగిలిపోతూ ఉంటుంది. సంవత్సరానికి 30,000 రూపాయలు ఫీజులు కట్టి A to Z ఎప్పటి నుంచి నేర్చుకుంటావా అని. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలా ఉన్నది అంటే ఎప్పుడో నేర్చుకున్నవి ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ నేను ఎంత నేర్చుకున్నాను, నేను ఎంత చేశాను, నేను అలా చేశాను అని ఎప్పుడో జరిగినవి చెప్తూ ఉంటాం, ఎప్పుడో నేర్చుకుని మాట్లాడుతూ ఉంటాం. కానీ యోషియా తన జీవితంలో 8 ఏళ్ళకి రాజయ్యాడు. 16 ఏళ్ళకి దేవుణ్ణి బాగా వెతికాడు.
20 ఏళ్ళకి తన మందిరాన్ని విరుద్ధమైన వాటన్నిటినీ నాశనం చేశాడు. 26 ఏళ్ళకి మందిరానికి కావలసిన అవసరాలను కట్టడంలో ఆయన ప్రయాస పడ్డాడు. అంటే క్రమేపీ ఆయన అభివృద్ధి పొందుతున్నాడు తప్ప జరిగిన దానినే పట్టుకుని నేను ఇది నేర్చుకున్నాను అని ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. అంటే ఈరోజు యోషియా దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనము కూడా ఏం చేయాలంటే క్రమేపీ మనం అభివృద్ధి పడాలి, కానీ చేసిన పనిని బట్టి ఆనందపడడము కాదు, నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ఆనందపడడము కాదు. కొంతమంది కూడా వాక్యం కూతంత నేర్చుకుంటారు. మేము చూస్తూ ఉంటాం కదా, బయటకు వెళుతున్నప్పుడు ఆ నేర్చుకున్న దాన్ని బట్టి నాకు చాలా తెలుసు, నాకన్నా ఎవరికి బాగా తెలియదు అంటూ ఉంటారు. అలాంటి సందర్భాలలో మనకి ఏమవుతుంది అంటే, ప్రియ సహోదరులారా, ఈరోజు అలాంటి సందర్భంలో కొత్త విషయాలు నేర్చుకోలేరు. కొత్త విషయం ఎప్పుడు అర్థమవుతుంది? నేర్చుకోవాలన్న మనసు మనకే ఉండాలి. కొంతమంది స్థానిక సంఘాలలో కూడా పాపం ఎప్పటి నుంచో పాపం అన్నీ వచ్చు అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అంటాం కదా, పొట్టకొస్తే ఒక అక్షరం ముక్క రాదు అని చిన్నపిల్లల్ని తిడుతూ ఉంటాం కదా. గట్టిగా ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేసింది. మేము చిన్నప్పుడు 100 వాక్యాలు చెప్పా కంఠస్థం. నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పాను, నాకు గుర్తులేదు. ఇప్పుడు చెప్పలేనులేండి, మళ్ళీ ఇప్పుడు చెప్పమంటే చెప్పలేను. అయితే అప్పుడు చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు ప్రైజ్ ఇవ్వండి అంటే ఇస్తారా? రెండోది, మనము రీసెంట్గా మా పిల్లలు శిష్యుల పేర్లు నేర్చుకున్నారు. చెప్పిన తర్వాత నేను కూడా పేతురు, ఆంద్రయ్య, యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమయ్య అంటే కాదు నువ్వు చెప్పింది తప్పు అన్నారు. అంటే క్రమంగా చెప్పట్లేదు, నువ్వు పేర్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నావు. అంటే ఎప్పుడో నేర్చుకున్నాను నాకు గుర్తుంటుంది అంటే అది గుర్తు ఉండదు. మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా మరలా ఏం చేస్తూ ఉండాలంట? అధ్యయనం చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కానీ నాకు ఇంత తెలుసు కదా, నాకు ఎంతో వచ్చు కదా, నేను కూడా చెప్పడానికి అర్హుణ్ణి అయిపోతానని చాలామంది వాళ్ళ విశ్వాస జీవితాలు పోగొట్టుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన్ని నేను చూసా, బాగా పాటలు పాడుతూ ఉంటారు, బాగా వాక్యం కూడా చెప్తాడు అవకాశం వస్తే. తిరిగి వాక్యం చెప్పే వాళ్ళకి మీరు అలా చెప్తే బాగుండు కదా, ఇలా చెప్తే బాగుండు కదా అని సలహాలు ఇస్తాం. ఇప్పుడు దేవుడు మాకు ఏ తలాంతి ఇచ్చాడో, మాకు ఏ జ్ఞానాన్ని ఇచ్చాడో, ఈ సందర్భానికి ఏది అవసరమో ఇక్కడ ఎవరు పలికిస్తారు? దేవుడే పలికిస్తాడు. కానీ ఇతనికి నచ్చట్లేదు అంటే ఇతను ఎవరి ఆధీనంలో ఉంటున్నాడు? తన ఆధీనంలో ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను చెప్పిన విషయం ఏమిటి అంటే, యోషియా ఆత్మీయ ప్రయాణం దినదినము అభివృద్ధి పొందుతుంది. మరి నీ జీవిత ప్రయాణం, మరి నీ ఆత్మీయ ప్రయాణం, ఎప్పుడో 10 రూపాయలు వేసేదాన్ని ఆ 10 రూపాయలకు ఒక 2 రూపాయలు 12 అవుతుంది, లేదా ఆ 10కు ఇంకొక 10 20 రూపాయలు అవుతుంది. దానికి 2 రంధ్రాలు లేదా అక్కడక్కడ కాలిన మచ్చలు అక్కడే ఉండిపోతూ ఉంటాం. ఏంటి అంటే బాగా గొప్పగా నేను చేస్తూ ఉంటానంటాం. కానుకలు అవ్వచ్చు, కార్యక్రమం. నాతో కూడా కొంతమంది సహోదరులు మాట్లాడితే నేను ఫస్ట్ అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మీ ఇంట్లో ఈ సంవత్సరంలో ఎన్ని ప్రార్థనలు అయ్యాయంట? ఏంటి నా ప్రశ్న? నువ్వు ఎంత భక్తిపరుడువో మీ ఇంట్లో జరిగిన ప్రార్థనలు చెప్తూ ఉంటాయి. చాలామంది పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఇళ్ళలో ఒక్క కార్యక్రమం జరగదు. పెద్ద భక్తిపరులుగా కనపడుతూ ఉంటారు, కానీ అంతా డొల్లే అంటారు కదా, ఏమీ ఉండదు. అలాగే కానీ యోషియా జీవితం అలాగా లేదు. చూడండి, యోషియాకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని బట్టి అహంకారంగా ఆయన లేదు. ఆయన కుడికి ఎడమకి తొలగలేదు. ఆయన తాను యొక్క జీవితంలో ఎలా ఉన్నాడంటే, తన ఆత్మీయ ప్రయాణం దినదినము ఎదుగుతుంది. నేను బాగా చెప్తున్నాను, నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్స్ అంటే బాగా మార్పు పొందింది ఎక్కడంటే, సండే స్కూల్ టీచర్గా. అంటే ఎప్పుడైతే నేను వాక్యాన్ని నేర్పించడం ప్రారంభించాను, నేను పిల్లలు వచ్చినా రాకపోయినా సుందరి నగర్ అంతా కూడా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పిల్లల్ని ఎత్తుకుని సండే స్కూల్ తీసుకొచ్చేవాడిని. వాళ్ళు వచ్చినా రాకపోయినా తిరిగేవాడిని. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? పని చేయడమే మన వంతు, ప్రతిఫలం మన వంతు కాదు. తినడమే మన వంతు, అరేయించుకోవడం మన వంతు కాదు. ఒక్కోసారి తినడం కూడా మన వంతు కాదు. అయితే ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించానో నా జీవితంలో మార్పు చాలా త్వరితంగా వచ్చు. ఎప్పుడైతే సండే స్కూల్ టీచర్గా నేను మానేశానో నా జీవితం మార్పు పొందడం ఆగిపోయింది.
గల కారణం ఏంటంటే, సండే స్కూల్ చెప్పాలంటే వాళ్ళకు బోధించవలసిన విషయాలు నేను బాగా చదవాలి, వాళ్ళకి తేలికగా చెప్పాలి అంటే నేను బాగా చదవాలి, బాగా ప్రిపేర్ చేయాలి, చార్ట్లు ప్రిపేర్ చేయాలి, బొమ్మలు వేయాలి, బొమ్మలు చూపించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి బాగా చదువుతాడో, బాగా ప్రజెంట్ చేయగలుగుతాడో, తన జీవితాన్ని కూడా నలుగురికి ప్రజెంట్ చేయగలడు. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన వాక్యంలో ఎందుకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు అంటే, ప్రకటించడము ద్వారా మీ జీవితాలు కూడా ఏమవుతూ ఉంటాయంట, మారుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేయమంటే, మన ఇంట్లోనే ప్రకటించాం, మన ఇరు పొరుగుల వారికి ప్రకటించాం. కానీ ప్రతి ఒక్కరు ప్రకటించాలనే ఉండిద్ది, కానీ ప్రకటించడం మీ ఇంట్లో ప్రారంభించండి, మీ ఇరుగు పొరుగులో ప్రారంభించండి. దేవుడు గొప్ప అవకాశాలు మీకు ఇస్తూ మిమ్మల్ని గొప్పవారిగా దేవుడే మారుస్తాడు. మనం ఎందుకు మార్పు చెందలేకపోతున్నామంటే మనము బోధించట్లేదు. అయితే ప్రియ సహోదరులారా, ఆశ్చర్యకరమైన ఏంటంటే, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం, 2 రాజుల 22వ అధ్యాయం. వాళ్ళు దేవాలయాన్ని బాగు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక వస్తువు దొరికింది. దేవాలయాన్ని బాగు చేయడానికి 6వ వచనం, వడ్ల వారికి శిల్పకారులకును కాసే పని వారికి మందిరమును బాగు చేయుటకై. చదవండి పురుషులు, చదవండి. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద, వాస్తవానికి పని ఎప్పుడు కూడా అందరికీ అప్పగింపబడదు. మనము పని అప్పగింపబడిన తర్వాత మన దగ్గర 2 క్యారెక్టర్స్ బయటపడతాయి. ఒకటి నమ్మకస్తుడివా, నమ్మకమో లేనివాడివా. ఇస్కరియోతు యోధాకి పని అప్పచెప్పబడింది, కానీ దురాశతో స్వలాభాన్ని ఆపేక్షించి పనిచేశాడు. కాబట్టి తాను ఏమయ్యాడంటే నమ్మకస్తుడు కాలేదు. కానీ ఎప్పుడు కూడా మనకి ఒక పని వచ్చింది అంటే దానిలో మనం ఎంత నమ్మకాన్ని కనపరుస్తున్నాం, ఎంత చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలుగుతూ ఉన్నాం. ఇక్కడ అధికారులకి పని అప్పగించినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, నమ్మకస్తులని. ఎవరండి అంటే, ఒక ఆలయాన్ని బాగు చేయడానికి, సరిచేయడానికి ఎలాంటి వాళ్ళు కావాల్సి వచ్చిందంట, నమ్మకస్తులు కావాల్సి వచ్చింది. ఇలా నమ్మకస్తులు వీళ్ళు బాగు చేస్తూ ఉండగా వాళ్ళకి ఒక పుస్తకం దొరికింది. ఏమిటి ఆ పుస్తకము అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఏంటండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం దొరికినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, 9వ వచనం, రాజునొద్దకు తిరిగి వచ్చి ఆ సేవకులు మందిరపు పని విషయమై అధికారులై పని జరిగించే వారి చేతికి అప్పగించిన వర్తమానము తెలిపి, యాజకుడైన హీలియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి. అంటే హీలియాకి దగ్గరికి ఒక గ్రంథం వచ్చింది. ఆ గ్రంథం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం. అంటే దాన్ని అంతా బాగు చేస్తున్నప్పుడు ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథం ఏమిటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం. అయితే హీలియా ఏం చేశాడంటే, 11వ వచనం, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఇక్కడ మీరు ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని చెప్పి ఇంకా నేను వాక్యాన్ని అయితే ముగిస్తా. వీళ్ళు నమ్మకస్తులు అని అన్నాం కదా. వీళ్ళు ఎలా నమ్మకస్తులు అంటే, వీళ్ళు పని చేస్తున్నప్పుడు ఏదో ఒక పనికి రానిదే దొరికింది. అది పనికి రాదు, అది పనికి రానిదైనప్పటికీ కూడా ఆ వస్తువును తీసుకువెళ్ళి అక్కడ ఉన్న యజమాని చేతికి అప్పగించారు. ఒకవేళ వీళ్ళు ఏదో ఇది పనికిరాని వస్తువు అని పడేస్తే, దొరికిన వస్తువుని వీళ్ళు ఏం చేస్తే, అలాగే ఈరోజు నమ్మకస్తులు అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతి క్షుణ్ణమైన దానిని కూడా వారి పైన ఉన్న యజమానికి తెలియజేయడమే. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ యాజకుడైన హిల్కియా వలన వాక్యము తిరిగి అతని చేతికి వచ్చింది.
కాబట్టి దీనిని ఎవరు తీసుకొచ్చారు హిల్కియా దగ్గరికి అనేది చూస్తే 7వ వచనం 8వ వచనం, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము నాకు దొరికినని షాఫా అను శాస్త్రి చెప్పి. అంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే శుభ్రపరిచినప్పుడు ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అతను ఎవరికి ఇచ్చాడంట? హిల్కియాకి ఇచ్చాడు. శాస్త్రి తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చాడు. ఈ యాజకుడు ఏం చేశాడంటే ఎవరికి చెప్పాడంట? రాజుకు చెప్పాడు. ఒకవేళ షాఫా పుస్తకాన్ని పడేసినా, ఆ ఇచ్చిన పుస్తకాన్ని ఒకవేళ ఇస్తే హిల్కియా మర్చిపోయినా ఆ వార్త ఎవరికి చేరేది కాదు. అంటే అక్కడ జరుగుతున్న ప్రతి పని, ప్రతి వార్త, ప్రతి విషయము ఎవరికి చెందాలా? అక్కడ ఉన్న అధికారంగా ఉన్న రాజుకి చెందాలి. అంటే అక్కడ ఉన్న అధికారమైన రాజుకు చెందుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంట? నమ్మకస్తులు. ఈరోజు మనకి కూడా దేవుని సంఘములో లేదా మన జీవితంలో ఏదైనా ఒక పని మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి దానిని అప్పగించిన వారికి చాలా జాగ్రత్తగా వివరించాలి. చాలా నమ్మకంగా ఆ పని మనము చేయాలి. ఏదో దులుపుగామన్నాడు కాబట్టి రాజు దులుపుతున్నామని షాఫా అనుకుంటే గ్రంథము దొరికేది కాదు. ఏదో పిచ్చి వస్తువు దొరికింది కదా అని హిల్కియా అని అనుకుంటే ఆ గ్రంథము దేవుని చేతికి, ఆ రాజు చేతికి వచ్చేది కూడా కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కోసారి మనకి అజాగ్రత్త వల్లే విలువైన విషయాలు కోల్పోతూ ఉంటాం. దేనివల్ల అంటండి? అజాగ్రత్త. కాబట్టి ఎప్పుడూ మనము జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు బాగా పరిశీలన చేయండి. ఒక విషయం కామన్గా ఒకలాగుంది. ఓషియా అనే రాజు తాను జీవితంలో జాగ్రత్తగా ఉన్నాడు. షాఫా అనే అధికారి శాస్త్రి తన యొక్క పనిలో ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. హిల్కియా అనే ఈ యాజకుడు తన యొక్క పనిలో కూడా ఈయన ఎలా ఉన్నాడంట? జాగ్రత్తగా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే జాగ్రత్తగా ఉన్నారు. ఇలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం దొరికింది? ధర్మశాస్త్రం. ఈరోజు మీరు కూడా చాలా గొప్ప వాళ్ళని తీసుకొచ్చి మేము వాక్యం చెప్తే మీ జీవితాలు ఏం మారవు. మీ జీవితాలు మారాలి, మీ జీవితాలు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదింపబడాలంటే చాలామంది అంటూ ఉంటారు, ఏంటి బోరు కొడుతుంది ప్రసంగం అని అంటూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో వాక్యం ఏం బోరు కొట్టట్లా, వినే నీ మనసు ఏమైపోయింది అంటే తుప్పు పట్టిపోయింది. తుప్పు పట్టిపోయినప్పుడు ఎంత విలువైన వస్తువైనా నీకేం చేయదంటే అర్థం కాదు. అయితే అలాగే రాజు జాగ్రత్తగా ఉన్నాడు, శాస్త్రి జాగ్రత్తగా ఉన్నాడు, యాజకుడు జాగ్రత్తగా ఉన్నాడు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం ద్వారానే ధర్మశాస్త్రం వాళ్ళకు వచ్చినట్లుగా మీరు కూడా ఎవరు వాక్యము చెప్పినప్పటికీ కూడా మీ కనులు, మీ మనసు, మీ చెవులు జాగ్రత్తగా చెప్పుచున్న వాటిని పరిశీలించాలి. తర్వాత ఇళ్ళకి వెళ్ళి వాటిని పరిశీలన చేయాలి. కొంతమంది చాలా విచిత్రంగా ఉంటూ ఉంటారు. చెప్పేటప్పుడేమో దిక్కులు చూస్తూ ఉంటారు. ఎవరికి ఏం చెప్తాను, నేను కూడా ఒకసారి వాక్యం చెప్పిన తర్వాత నా జీవితంలో ఎప్పుడు ఆ మాట ఎవరో అనలా. వచ్చి ఏం చెప్పావు నువ్వు, నాకు అర్థం కాలేదన్నాడు. నేను అప్పుడు బాగా కుర్రోడిని అన్నమాట. ఎంత కుర్రోడిని అంటే చెవులు పెట్టి వింటే పనికి వచ్చేది నీకు అన్నా. నేను చెవులు పెట్టి వింటే నీకు అర్థమయ్యేది, నువ్వు అన్ని దిక్కులేగా చూసేది అన్నా. నేను కూడా నలుగురు ఉన్నారు ఆ పక్కన. మళ్ళీ నన్ను నేనే తగ్గించుకుని, కాదు బ్రదరు, నువ్వేమో వాక్యం చెప్పమని వెంటనే చెప్పావు, నేను ప్రిపేర్ అవుతానా లేదా నీకు తెలియదు. చెప్పేటప్పుడు నువ్వేం వినవు, నువ్వు విఐపి కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటావు అని అన్నా. అంటే జాగ్రత్తగా ఒక పని చేయకపోతే దానిలో ఎక్స్పర్ట్ కాలేం. జాగ్రత్తగా వాక్యం వినకపోతే ఆ వాక్యం నీ హృదయాన్ని ఎప్పటికీ కూడా మార్చలేదు. కాబట్టి చెప్పేటప్పుడు వినాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి, సాధ్యపడితే చెప్పేటప్పుడు రాసుకోవాలి. అలాగ కాకుండా మనము మన దృష్టిని మళ్లించితే మనకి వాక్యము అనేది అర్థం కాదు. విలువైన విషయాలు మనం ఏమైపోతామంట? కోల్పోతాం, విలువైన విషయాలు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యము బాగుపడుతుంది. వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలోకి దేవుని యొక్క ధర్మశాస్త్రము వచ్చింది. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనము చదువుకుందాం. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.